అటాక్ మ్యాథ్స్ సొల్యూషన్స్. ముసలి శ్వాసక్రియ ఆప్షన్స్ ఎలా ఇచ్చారంటే ఊపిరితిత్తులు, ట్రాకియా, గిల్స్ అట్లా ఇవ్వడం జరిగింది. నత్రజని స్థాపన వాటి మీద ఒక క్వశ్చన్, గసరదవా దేశసంధి మీద ఒక క్వశ్చన్ వచ్చేసి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ గుండెలో ఏ భాగం ఉంటుంది, చెన్ను పదానికి అర్థం ఏమిటి, సమాసాలు కొన్ని పదాలు ఇచ్చేసి వాటిని మ్యాచింగ్ చేయమని. నెక్స్ట్, రెండు గొప్ప ఉద్యోగాలు వాటిలో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ. కబ్స్ 7th క్లాసు పేజ్ నెంబర్ 131 పేజీలో ఉంది తెలుగు టెక్స్ట్ బుక్లో. పద్యం ఇచ్చి ఆ పద్యాన్ని రచించిన రచయిత ఎవరు అని అడగడం జరిగింది. కవి గురించి చేసి వాటిలో సరైనది సరికానివి ఉంటాయి కదా, అట్లా స్టేట్మెంట్స్ ఎన్నుకోమని చెప్పడం. లఘు గురువులు పదాలు వారీ చేసి గణాలు కూడా గుర్తించేసి వాటిలో సరైనది ఏది అని ఎంచుకోమని చెప్పడం జరిగింది. ఎడిపస్ కాంప్లెక్స్ గురించి ప్రశ్నించే దశ ఏది, జీర్ణక్రియ ఏ భాగంతో అంతమవుతుంది, ఉత్పత్తుల కింద ఏవేవి వస్తాయని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. యూనిట్లు, వర్గాలు, సంబంధాలు, మూల్యాంకనం అని. మూల్యాంకనం అనేది ప్రచాల కిందికి వస్తుంది కాబట్టి ఉత్పత్తుల కిందికి యూనిట్లు, వర్గాలు, సంబంధాలు వస్తాయి. మూల్యాంకనం రాదు, ఆన్సర్ మూల్యాంకనం అవుతుంది. గ్రంథాలు రచయితలు ఇచ్చేసి వాటిలో సరైనది ఎన్నుకోమని అడిగారు. ఆన్ మెమొరీ హెబ్బింగాస్ వచ్చేసి అది సరైనది. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది ఏ పరీక్ష అని ఇవ్వడం జరిగింది. ఆగమన నిగమన మీద ఒక క్వశ్చన్ రావడం జరిగింది. కాగ్నియో అనే లాటిన్ పదం అర్థం ఏమిటి, మూర్ధన్యాలు, దంతోష్ఠవం, కంఠ తాళవ్యాలు ఒక సైడ్ ఇచ్చేసి వాటికి సంబంధించిన మ్యాచింగ్ ఒక సైడ్ ఇచ్చేసి మ్యాచింగ్ చేయమని చెప్పడం జరిగింది. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తియే భాష అని అన్నది ఎవరు. డామినో కార్డులలో మొదటి కార్డుపై 2 రంధ్రాలు, తర్వాత కార్డుపై 3 రంధ్రాలు ఉంటే ఆ డామినో కార్డును ఏమని పిలుస్తారు. మైండ్ మ్యాపింగ్ మీద ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు.